శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. యోగా దినోత్సవం అనగానే భారతీయులందరికీ మొట్టమొదట గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? పతంజలి మహర్షి. ఈరోజు ఆ మహర్షిని తలుచుకుని నమస్కారం చేసుకోలేదు అంటే మనం ద్రోహం చేసినట్టే. అందుకని ఆ మహర్షి జీవిత చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. అదొక్కసారి విని ఆ మహర్షిని స్మరించుకుందాం. అలాగే ఆ చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా నేర్చుకుందాం. శ్రీ మహావిష్ణువు ధన్వంతరి అవతారంలో వచ్చి మనకి ఆయుర్వేద విద్యను అందించారు కదా. ఆ తర్వాత దేవతలందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, స్వామి, మానవులు ఆరోగ్యంగా ఉండాలి అంటే త్రికరణ శుద్ధి కావాలి. త్రికరణ శుద్ధి అంటే మనస్సు, వాక్కు, కాయం, ఈ మూడు శుద్ధిగా ఉంటేనే ఆరోగ్యం నిలబడుతుంది. మరి ఒకదానికి ఆయుర్వేదం ఇచ్చావు, మిగతా వాటిని కూడా నువ్వే ఇవ్వు స్వామి అని అడిగితే మహావిష్ణువు నవ్వి, సమయం వస్తోంది, అప్పుడు అదే వస్తుందిలేండి అని చెప్పి వాళ్ళని పంపించారు. ఆ తర్వాత ఏమైందంటే ఒకరోజు స్వామి ఆదిశేషుడి మీద శయనించి కళ్ళు మూసుకుని హృదయంలో పరమేశ్వరుడి యొక్క ఆనంద తాండవాన్ని దర్శిస్తున్నారు. అలా ఎలా దర్శిస్తారండి అంటే మనకి సంధ్యావందన మంత్రాల్లో చెప్తారు కదా, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. ఈ స్వామి ఆ స్వామి ఒకే స్వరూపము, రెండు వ్యక్తమైన రూపాలంతే. అందుకని వాళ్ళిద్దరికీ అభేదం. అలా స్వామి దర్శిస్తూ ఆనందంతో బరువెక్కిపోయాట. అప్పుడు ఆదిశేషుడు, స్వామి ఏమిటి అలా బరువెక్కిపోతున్నారు అంటే, నాయనా నేను పరమేశ్వరుడి యొక్క ఆనంద తాండవం చూస్తున్నాను అన్నట్ట. బా ఎంత గొప్పగా ఉంది అని. అంటే ఆదిశేషుడు, స్వామి నేను కూడా చూస్తాను అంటే స్వామి నవ్వి, సరే నువ్వు కిందకి వెళ్ళే సమయం ఆసన్నమైంది, చిదంబర క్షేత్రానికి వెళ్ళు, అక్కడ చిత్సభ ఉంది, అందులో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తే నువ్వు దర్శించుకోవచ్చు అని ఆదిశేషుణ్ణి సర్పరూపంలో కిందకి వదిలిపెట్టేట నారాయణ. ఈ లోపల కింద భూమి మీద ఏం జరుగుతోందంటే, గోణిక అని ఒక భక్తురాలు నాకు గొప్ప కొడుకు కావాలి, ప్రపంచానికి ఉపయోగపడే కొడుకు కావాలి అని చెప్పి సూర్యుడికి ఘోరమైన తపస్సు చేసిందిట. చేసి, స్వామి నాకు కుమారుణ్ణి అనుగ్రహించు అని ఇలా రెండు చేతులు పడితే అప్పుడు నారాయణుడు వదిలిన ఆ సర్పరూపం వచ్చి ఆ చేతుల్లో పడి అంజలి ఘటిస్తూ ఉంటే అందులో పడింది కాబట్టి ఆయన్ని పతంజలి అని పిలుస్తారు. సరే, ఈయన తల్లి దగ్గర పెరిగి పెద్దవాడు అవ్వగానే మొట్టమొదట నటరాజ సభకి బయలుదేరాడు. ఎందుకంటే ఈయన పుట్టిందే దానికోసం, ఆ ఆనంద తాండవాన్ని చూద్దామని. ఈయనకి ఆ సభలోకి ప్రవేశం దొరికింది. పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తున్నాడు చిదంబర క్షేత్రంలో. అది సూక్ష్మ భూమికలో జరిగే తాండవం. అందరూ నంది, భృంగి వీళ్ళందరూ వాయిద్యాలు వాయిస్తూ ఆనందంతో పొంగిపోతూ ఉంటే పతంజలి కూడా ఆనందంతో చూస్తున్నాడు. ఆయన సర్పరూపంలో ఉన్నాడు కాబట్టి వాయిద్యాలు అవేం వాయించలేడు కదా. అప్పుడు నంది, భృంగి నవ్వి, నీకు కాళ్ళు చేతులు లేవు, నువ్వు మాలాగా వాయిద్యాలేవి వాయించలేవు అని ఎగతాళి చేశారట. చేసేసరికి ఆయన బాధపడి, సరే నాకు మీలాగా కొమ్ములు, కాళ్ళు, చేతులు అవేమి లేవేమో, కాకపోతే నాకు నోరు ఉంది కదా, నా నోటితోనే ఢమరుకం వాయించి ఆ స్వామిని తృప్తిపరుస్తాను అన్నట్ట. అని అప్పటికప్పుడు 9 శ్లోకాలు, నటరాజ నవకము అని పిలుస్తారు, అద్భుతమైన శ్లోకాలు చెప్పాడు. విచిత్రం ఏమిటంటే ఆ శ్లోకాలకి దీర్ఘాలు, కొమ్ములు ఉండవు. చరణశృంగ రహిత స్తోత్రము అని పిలుస్తారు అనమాట. వేటికి చూడండి, అందులో అక్షరాలకి దీర్ఘాలు ఉండవు, కొమ్ములు ఉండవు. అలాగే ఇంకా విచిత్రం ఏమిటంటే, మనం ఢమరుకం వాయిస్తున్నాం అనుకోండి, ఢిన్ ఢిన్ డిటి ఢిన్ 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 అని ఒక శబ్దం వస్తుంది కదా. ఆ శ్లోకాలు చదివితే అచ్చం అలాంటి శబ్దం వస్తుంది. అదేమిటండి శ్లోకంతో ఎలా వస్తుంది అంటే, మీకు అందులో ఒక శ్లోకం చదివి వినిపిస్తా చూడండి. సదంచిత ముదంచిత నికుంచిత పదం ఝల ఝలంఝలిత మంజు కటకం పతంజలి దృగంజన మనంజన మచంచల పదం జనన భంజనకరం కదంబరు చిమంబర వసంపరమ మంబుద కదంబక విడంబక గలం చిదంబుది మణింబుద హృదంబుజర వింపర చిదంబర నటం హృది భజం. చూడండి, అచ్చం ఢమరుకం వాయిస్తున్నట్టుగా లేదు. ఆ శ్లోకాలు చదివాడు. చదివితే పరమేశ్వరుడు పొంగిపోయి, నాన్న నీకు కాళ్ళు చేతులు లేవు అన్నారా వాళ్ళు ఊరికే వాయిద్యాలు వాయిస్తున్నారు, నువ్వు రా నాతో పాటు నృత్యం చేద్దుగే నువ్వు అని చెప్పి అప్పుడు ఆ పతంజలి సర్పరూపాన్ని తీసుకువెళ్ళి తన పాదానికి చుట్టుకుని పరమేశ్వరుడు నాట్యం చేయడం మొదలు పెడితే స్వామి యొక్క స్పర్శని అనుభవిస్తూ పతంజలి కూడా నాట్యం చేసేట. ఎంత రమ్యమైన కథ ఇది. అసలు స్వామి ప్రేమ చూడండి. ఏ ఉపాధైనా, పామైనా, సాలీడైనా, ఏనుగైనా, మనిషైనా, ఎవరైనా ఆర్తితో పిలిస్తే స్వామి పలుకుతాడు. ఇప్పుడు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సినవి 2 ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, సామాన్యంగా యోగా చేసేవాళ్ళు కొంతమంది ఈ మధ్య విచిత్ర పోకడలకి పోయి ఒక మాట మొదలుపెట్టారు. ఏమిటంటే, మేము యోగా చేస్తాము,
మేము చేసే ఎక్సర్సైజెస్ చాలు, మాకు పూజ అక్కర్లేదు, హోమం అక్కర్లేదు, సంధ్యావందనం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అని. గుర్తుపెట్టుకోండి, యోగ సూత్రాలకి మూలమైన పతంజలే పరమేశ్వరుడి పాదాల దగ్గర ఉన్నాడు. అందుకని ఎప్పుడు మీ పూజని, మీ అనుష్ఠానాన్ని, వాటిని వదిలేసుకోకండి. యోగానే, పూజ పూజే, రెండూ కావాలి మన జీవితానికి. ఇంక ఇందులోంచి నేర్చుకోవాల్సింది ముఖ్యమైనది ఒకటి ఉంది. చూడండి, నంది భృంగి పరమేశ్వరుడికి అంత దగ్గరున్నా సరే ఒకళ్ళెవరికో చేతులు కాళ్ళు లేవు అని అపహాస్యం చేశారు. మనం ఎప్పుడు జీవితంలో చేయకూడదు. చేస్తే పరమేశ్వరుడు మెచ్చడు. చూడండి, మనకి సామాన్యంగా ఒక అలవాటు ఉంది, అది దేశంలో బాగా పాతుకుపోయింది. ఏమిటంటే, ఎవరికైనా ఏదైనా సమస్య ఉందనుకోండి, వాళ్ళని హ్యాండిక్యాప్డ్ అని పిలుస్తాం, లేకపోతే వికలాంగులు అని పిలుస్తాం. చాలా తప్పుడు మాట అది. వాళ్ళు హ్యాండిక్యాప్డ్ కాదు, వాళ్ళు వికలాంగులు కాదు. అస్తమానం అది గుర్తు చేయక్కర్లే. పీడబ్ల్యూడి అంటారు, అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ అని. మొట్టమొదట వాళ్ళు పర్సన్, మనిషి అని గుర్తించి తర్వాత వాళ్ళకి డిజేబిలిటీ ఉంటే ఉంది, అంతేకాని వికలాంగులు అని పిలవకూడదు, దివ్యాంగులు అని పిలవండి. పరమేశ్వరుడు వాళ్ళకి అలాగే ఇచ్చాడు. మా పరమేశ్వరుడు మన గురించి ఏమనుకుంటాడో తెలుసా? టీఏబి అనుకుంటాడు, అంటే టెంపరర్లీ ఏబుల్డ్ పర్సన్ అని. అహంకరించాం అనుకోండి, ఏదో ఒకనాడ ఉన్నవన్నీ తీసేస్తే మనం కూడా అంతే. అందుకని ఎప్పుడూ అలా చేయకండి. సరేనండి, ఇంతకీ అక్కడ త్రికరణ శుద్ధి కోసం అడిగారు నారాయణుణ్ణి. మరి పతంజలి కిందకు వచ్చి ఏమి చేశాడు అంటే, అది ఆ తర్వాత చరిత్రలో ఉంది. ఇవన్నీ మనకి ఎక్కడున్నాయంటే, రామభద్ర దీక్షితులు అని ఒక ఆయన పతంజలి విజయం అని ఒక గ్రంథం రాశారు, అందులో ఉన్నాయి ఇవన్నీను. సరే, ఇంతకీ ఏమైందంటే, అప్పుడు స్వామి మనోవాక్కాయ శుద్ధి కోసం అని చెప్పి నేను ఆ సూత్రాలన్నీ నేర్పిస్తా, యోగ సూత్రాలు, వ్యాకరణ సూత్రాలు అవన్నీను అని 1000 మంది శిష్యుల్ని తీసుకొచ్చారు. వాళ్ళందరూ వేరే వేరే స్థాయికి చెందిన వాళ్ళు. 1000 మంది ఒకే స్థాయిలో ఉండరు కదా, ఒకళ్ళు జీనియస్ ఉంటే ఒకళ్ళు మొద్దు ఉండొచ్చు, అంతే కదా. కానీ స్వామి వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పడం కోసం ఏం చేశారంటే, ఆయనకేం పోయింది, ఆదిశేషుడు 1000 నాలుకలు కల విద్వత్శిఖామణి. వెంటనే ఆదిశేషుడి స్వరూపం తీసుకుని చెప్దాము అని చెప్పి ఒక తెర కట్టారు. కట్టిన ఆయన, నేను ఈ తెర యువతల కూర్చుని చెప్తాను, మీరు అవతల కూర్చుని వినండి, పొరపాటున కూడా తెర ఎత్తకండి. అలాగనే నేను చెప్తున్నప్పుడు ఎవ్వరూ బయటికి వెళ్ళిపోకండి, అక్కడ కూర్చుంటే అందరికీ మొత్తం నేర్పించేస్తాను అని చెప్పారు. సరే అని చెప్పి వాళ్ళందరూ కూర్చున్నారు, వింటున్నారు, చక్కగా అర్థం అవుతోంది, నేర్చుకుంటున్నారు. ఈ లోపల ఒక అతనికి బుద్ధి పుట్టి బయటికి వెళ్ళారు. ఆయన ముందే చెప్పారు, మీరు పాఠం మొదలుపెట్టాక బయటికి వెళ్తే కనుక బ్రహ్మరాక్షసులు అయిపోతారు అని. ఇతను బయటికి వెళ్ళి బ్రహ్మరాక్షసుడు అవ్వలే. దాంతో పక్కనే కూర్చుని ఇంకో స్టూడెంట్, ఇదేమిటి బ్రహ్మరాక్షసుడు అవ్వలేదు, ఈయన ఇలా చెప్పారు నిజమేనా, అసలు ఆయన గమనించారా వీడు వెళ్ళిపోయడం లేదా, ఇదేమిటి ఇంకా శపించలేదు, అసలు ఈయన చూస్తున్నాడా లేదో ఒకసారి చూపిద్దాం ఉందని చెప్పి ఆ తెరపైకి ఎత్తేట. ఆయన ఆదిశేషుడు స్వరూపంలో ఉన్నారు కదా. వెంటనే ఆ విషజ్వాలలకి 999 మంది మాడి బూడిదైపోయి, ఆ బయటికి వెళ్ళొచ్చిన అతను లోపలికి వచ్చాడు. వచ్చి చూసి వీళ్ళందరూ బూడిదైపోవడం చూసి బోరుని ఏడవడం మొదలుపెట్టి, అప్పుడు నాయనా నువ్వు బాధపడకు, ఇది భగవంతుడి నిర్ణయం ఏమో, నువ్వు ఒక్కడివి మిగిలావు కదా, విద్య అంతా నీకు నేర్పిస్తాను అని చెప్పి ఆయన నేర్పించేశారు. కానీ ఇంతకు ముందు చెప్పిన కండిషన్ ఉంది కదా, దాంతో అతను బ్రహ్మరాక్షసుడు అయిపోయి, స్వామి ఎలాగా ఇందులోంచి విమోచనం అంటే, ఏమీ లేదు నాయన, అర్హుడైన ఒక అతనికి నీకున్న విద్యనంతటినీ నేర్పిస్తే నీకు ఈ రాక్షసత్వం పోయి మళ్ళీ నీ స్వరూపం నీకు వచ్చేస్తుంది అని. అంతా ఏం చేస్తాడు, ఒక చోటకి వెళ్ళి కూర్చున్నాడు, చెట్టు మీద కూర్చుని ఆ దారిన పోయే ప్రతివాడిని అర్హుడా కాదా అని టెస్ట్ చేయడం, కాకపోతే తినేయడం. అలాగా ఎన్నో సంవత్సరాలు కూర్చున్నాడు. అతను ఎలా టెస్ట్ చేసేవాడంటే, ఎవడైనా కనబడితే కనుక పచా ధాతువుకి నిష్టలో రూపం ఏమిటి అని అడిగేవాడు. అంటే ఇప్పుడు భుక్ అనే ఒక ధాతువు ఉందనుకోండి, తినుట అని దానికి అర్థం. ఆ ధాతువుకి తా కలిగిస్తే భుక్తం అవుతుంది, అంటే తినబడినది అని. అలాగనే పచాకి తా కలిగిస్తే పక్తం అవుతుంది కదా. అందరూ చెప్పేసేవారు పక్తం అని, కాదు పక్వం అవుతుంది అది. మనం మామూలుగా పక్వం అనే పదం వాడతాం కదా. కానీ ఏమిటంటే అప్పటికి ఇంకా వ్యాకరణం, భాష్యం అవి అవతరించలేదు, ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళందరూ బూడిదైపోయారు కదా. అందుకోసం అందరూ పక్తం అనగానే నువ్వు కూడా పక్వం అయిపోతావులే అని గుటుక్కుని మింగేసేవాడు. అలా అందరినీ మింగేస్తూ ఇంకా బ్రహ్మరాక్షస రూపంలోంచి రాకపోయేసరికి పాపం పతంజలి మహర్షికే జాలేసింది. అయ్యో నా శిష్యుడు ఆ చట్రంలో పడి అలా బిగుసుకుపోయాడు అని చెప్పి ఆయనే ఒక వేషం వేసుకుని అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి మళ్ళీ సేమ్ అదే పచధాతువుకి నిష్టలో రూపం ఏమిటి అని. అప్పుడు ఆయన పక్వం అంటే, ఆహా ఎన్నాళ్ళకి చెప్పాడు, నాకు తగిన శిష్యుడు దొరికాడు, రానైనా నీకు అన్నీ నేర్పిస్తాను అని చెప్పి తీసుకువెళ్ళట. అంటే తన శిష్యుణ్ణి ఉద్ధరించడానికి గురువే శిష్యుడి స్వరూపంలో వచ్చాడు. ఎంత ప్రేమ పతంజలి మహర్షి చూడండి. అప్పుడు కూర్చోబెట్టి విద్యలన్నీ నేర్పించాక ఆ స్వరూపం పోయి ఉత్తమమైన రూపాన్ని తీసుకుని ఆ తరువాత రాక్షసుడే
గౌడపాదాచార్యుల వారి కింద పుట్టాడు. ఈ శిష్యుడి కింద పతంజలి మహర్షి వచ్చాడు కదా, శిష్యుడి కింద వచ్చినప్పుడు ఆయన పేరు చంద్రశర్మ. ఆ తర్వాత ఆయనే మళ్ళీ శిష్యుడయ్యి గోవింద భగవత్పాదులు అయ్యారు. ఈ గౌడపాదాచార్యులు గోవింద భగవత్పాదులు ఎవరో మీకు తెలుసా? శంకరాచార్యుల వారి గురువు, పరమ గురువు, వాళ్ళిద్దరి కథ అన్నమాట అది. ఆ తర్వాత పతంజలి మహర్షి ఇలాంటివి ఎన్ని స్వరూపాలు తీసుకున్నాడో ఆయన, అలాంటివి 10 స్వరూపాలు ఉన్నాయి, ఆ 10 జీవ సమాధులు ఉన్నాయి అని చెప్తారు. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది బ్రహ్మపురీశ్వర దేవాలయం అని, తిరుపట్టూరు అని, ట్రిచీకి దగ్గరలో ప్రదేశం. తిరుచినాపల్లి అంటాం కదా, శ్రీరంగం వెళ్తాం మనం. ఈసారి అక్కడికి వెళ్తే కనుక దర్శించుకోండి. ఆ తిరుపట్టూరు ఆలయంలో ఆయన జీవ సమాధుల్లో ఒక సమాధి ఉంది, మనం ఇప్పటికీ చూడొచ్చు. చూడండి, ఇప్పుడు ఆయన అవతార ప్రణాళికతో కిందకి దిగి వచ్చినందుకు మనకి చిత్తశుద్ధి కలిగించటం కోసం యోగ శాస్త్రాన్ని ఇచ్చారు. మన వాక్కుని శుద్ధి చేయడానికి వ్యాకరణ శాస్త్రాన్ని ఇచ్చారు. మన కాయాన్ని శుద్ధి చేయడానికి ఆయుర్వేద శాస్త్రాన్ని ఇచ్చారు. అందుకే పతంజలి ప్రార్థనా శ్లోకంలో మనం ఏం చదువుతాం? యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అని చదువుతాం కదా. ఈ 3 ఇచ్చిన మహనీయుణ్ణి ఒక్కసారి తలుచుకుని నమస్కారం చేసుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.